నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. మనం చూసినట్టయితే ఎన్నికల సమయంలో ప్రచారం కోసం నంద్యాల వైసీపీ అభ్యర్థి రవికుమార్ అంటే శిల్పా రవికుమార్ గారికి మద్దతు పలకడానికి అల్లు అర్జున్ గారు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే అది వైసీపీ పార్టీ ఒక పక్క పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుడు పోటీ చేస్తున్నప్పటికీ కూడా అంటే ప్రత్యర్థి పార్టీకి సపోర్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి చాలా అనుమానాలు అయితే వ్యక్తమైనాయి. ప్రజల్లో ఇప్పటికీ ఆ సందేహాలు అయితే ఇంకా ఉన్నాయి. అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు అంటే ఈ అంశాన్ని మనకి వివరించడానికి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మెగాస్టార్ ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంటే రెండు ఒకటే కుటుంబం అయినా కూడా ఇప్పుడు చూస్తుంటే పిఠాపురం నుంచి వెళ్ళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుంటే అక్కడికేమో సురేఖ గారు ఇంకా అల్లు అరవింద్ గారు వెళ్ళి సపోర్ట్ చేయడం మనం చూసాం. కాకపోతే ఇక్కడ వైసీపీ నంద్యాలలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పా రవి గారికి సపోర్ట్ చేయడం, అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేయడం అనేది కొంచెం అందరిలో ఒక డౌట్. ఇట్లా అంటే గతంలో చాలా వరకు ఏంటంటే ఇద్దరు ఫ్యామిలీలో ఏదో గొడవలు ఉన్నాయి, రెండు ఫ్యామిలీస్ విడిపోయాయి, గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి మీడియాలో అనేక సార్లు వార్తలు అయితే వచ్చాయి. కానీ ఈసారి అవును విడిపోయాం అన్నట్టుగానే మరి వీళ్ళిద్దరి ఇది చూస్తుంటే ఇట్లా అనిపిస్తుంది. మరి ఏం జరుగుతుంది సార్ అసలు? అమ్మా, యాక్చువల్ చెప్పాలంటే అల్లు గారి ఫ్యామిలీ వేరు, మెగా ఫ్యామిలీ వేరు వేరు కాదు, రెండు ఒకటే ఫ్యామిలీ, అండర్ మెగా ఫ్యామిలీయే. ఓకే. కాకపోతే ఆ రోజు అల్లు అర్జున్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని అతను విష్ చేసి కూడా ఒక ట్వీట్ కూడా చేశారు. పవన్ కళ్యాణ్ గారు గెలుపొందాలని చెప్పేసి విష్ కూడా చేశారు ఆయన. కాకపోతే మీరు చెప్పినట్టు వారి స్నేహితుడు అని చెప్పేసి అని నంద్యాలలో పోటీ చేస్తున్నటువంటి శిల్పారావు గారికి సపోర్ట్గా వెళ్ళడం, దాని తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు, రెండు ఫ్యామిలీల మధ్యన ఏదో ఒక విధమైనటువంటి క్లాషెస్ ఉన్నాయి, అందుకని అలా జరుగుతుంది అని గతంలో జరిగిన కొన్ని ఘటనలు అవన్నీ కూడా కొంచెం ఉదాహరణగా చూపించి మొత్తం మెగా ఫ్యామిలీకి లేకపోతే అల్లు అభిమానుల మధ్యన కొంచెం వార్ అయితే జరుగుతుంది, సోషల్ మీడియాలో జరుగుతుంది. దానికి అల్లు అర్జున్ గారు కూడా రెస్పాండ్ అయ్యాడు. కాకపోతే ఎక్కడ మెయిన్ అయిపోయిందంటే సార్ నాగబాబు గారు ఎప్పుడైతే ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగిందో ఎక్స్లో, అది కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్. మామూలుగా అంటే నాగబాబు గారు ఈ ట్వీట్ చేసేసరికి మిలియన్ వ్యూస్ వచ్చేసరికి నిజంగానే ఇంకా బయటపడ్డారేమో, రెండు ఫ్యామిలీస్ ఇప్పుడు విడిపోయాయేమో అన్నట్టుగానే అనిపించింది. అది ఒకటి ఎలా కదా, ఆ రోజు ఆయన అల్లు అర్జున్ గారు కూడా రెస్పాండ్ అయ్యి అతను నా స్నేహితుడు, గతంలో నేను మాట ఇచ్చాను కాబట్టి నేను వెళ్ళాను, అంతకుమించి ఇంకేం కాదు, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాల్లో లేను అనేటువంటిది ఆయన రెస్పాండ్గా సమాధానం చెప్పాడు. బట్ ఇది నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తున్నానమ్మా. ఓకే, మీ పర్సనల్ జనసేన పార్టీ అధికార ప్రతినిధి కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే స్నేహాలు వేరు, రాజకీయాలు వేరు, ఖచ్చితంగా దానికి అందరూ ఒప్పుకోవాల్సిందే. ఓకే. కానీ ఇప్పుడున్న రాజకీయ వాతావరణం ఏంటి, మనం మాట్లాడే సమయం ఏంటి, సందర్భం ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్ లాంటి కొంచెం ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహాలకి రాజకీయాలకి నాకు సంబంధం లేదంటేనే కుదరదు కదా. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఎలా ఉన్నాయి, రాజకీయ వాతావరణం ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారు గత 10 సంవత్సరాల నుంచి ఎలా పోరాడుతున్నారు, వాళ్ళ కుటుంబంలో సభ్యుడే ఎలా పోరాడుతున్నాడు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, మధ్యలో మెగాస్టార్ చిరంజీవి గారు చిత్ర పరిశ్రమకు సంబంధించి అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన ఏ విధంగా స్పందించాడు, దానికి అభిమానులు ఎలా రియాక్ట్ అయ్యారు, ఇవన్నీ తెలిసిన తర్వాత నా స్నేహితుడు కాబట్టి నేను వెళ్ళాను, నేను చెప్పాను అంటే అది దాన్ని ఎవరు కూడా హర్షించరు. ఎందుకంటే మీ స్నేహితుడే కావచ్చు, వెళ్ళొచ్చు అతనికి ఆ ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయితే మీరు వెళ్ళారంటే ఎవరో కాదనరు. కానీ ఈ మూమెంట్లో, ఈ టఫ్ ఒక మూమెంట్లో మీ తండ్రి గారు కూడా ఇక్కడికి వచ్చారు కదా, అల్లు అరవింద్ గారు కూడా వచ్చి పిఠాపురం వచ్చి సురేఖ గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు రాకపోయినా ఒక ట్వీట్ చేశారు, సంతోషం. కానీ అక్కడికి వెళ్ళి మీరు ఒక విధమైనటువంటి కాన్స్పిరసీ, ఒక విధమైనటువంటి ఏదో ఉంది వీళ్ళ మధ్యన అనేటువంటిది క్రియేట్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది కూడా అల్లు అర్జున్ గారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీకు ఉదాహరణగా జూనియర్ ఎన్టీఆర్ గారు, కొడాలి నాని, లేకపోతే వల్లభనేని వంశీ, వీళ్ళకంటే పెద్ద క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. వాళ్ళిద్దరు సినిమా నిర్మాతగా కూడా ఎంతో సినిమా తీశారు అప్పట్లో అదృశ్యని. కానీ ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోనే వారిద్దరికి నా స్నేహితులు కాబట్టి సపోర్ట్ చేయండి, వాళ్ళకి ఓటేయండి అని చెప్పి అడగలేదు, వెళ్ళొచ్చుగా. అంటే స్నేహాలు వేరు, రాజకీయాలు వేరు అని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది ఆ సమయం సందర్భం ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే మీరు
సమర్థిస్తున్న వ్యక్తి, మీరు సపోర్ట్ చేస్తున్న వ్యక్తి వ్యక్తిగతంగా మీ స్నేహితుడు అయి ఉండొచ్చు. అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? ఇక్కడ వీళ్ళందరూ పోరాడుతుంది ఈ దేని గురించి? మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి నటులందరూ కూడా పిఠాపురం వచ్చి ఎందుకు అంత ప్రచారం చేయవలసి వచ్చింది? ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీద పోరాడుతున్నప్పుడు మీరు సైలెంట్గా ఉన్నా పర్వాలేదు, కానీ ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? రాజకీయాల్లో సంబంధం లేదు అంటేనే నీ స్నేహితుడికి రాజకీయంగా గెలిపించండి అని చెప్పేసి అడగడం అంటే దానికి ఏమైనా అర్థం ఉందా కనీసం? ఇప్పుడు ఆ వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలకు వెళ్తే వేరు. రాజకీయ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నీ ఫ్రెండ్కి అక్కడికి వెళ్ళి ఇతను గెలిపించండి, ఇతనికి సపోర్ట్గా నేను వచ్చానని చెప్పేసి బహిరంగంగా చెప్పి నాకు రాజకీయాలతో సంబంధం లేదంటే ఎలా కుదురుద్ది? ఆయన ఇంకోటి పర్మిషన్ కూడా తీసుకోలేదంట. అది కేసులు కూడా అయినాయి. అది కేసు కూడా అయింది. కేసు కూడా అక్కడ పోలీసు అధికారులు కూడా మీద చర్యలకి ఏదో కార్యక్రమాలు జరిగినాయి అంటే అది కాదు. రాజకీయాలతో సంబంధం లేదు అని చెప్పేసి అతను పొడి చేసేది రాజకీయాల్లోనే కదా, ఎన్నికలు అంటే రాజకీయాలే కదా. మరి నాకు రాజకీయాలతో సంబంధం లేదు, స్నేహితుడిగా వెళ్ళాను నేను ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్టివ్గానే ఉంటానంటే ఎంత అంటే డబుల్ స్టాండర్డ్స్గా కనపడతాయి. అది నాగబాబు గారు ట్వీట్ చేశారు అంటే దానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు పరాయోళ్ళు అయినా సరే మనకు సపోర్ట్ చేస్తే మనోడైనా వెళ్ళి పరాయోడికి సపోర్ట్ చేస్తే పరాయోడే. అది ఎవరైనా చెప్పుకునేది, దానేమి తప్పు మాట మాట్లాడలేదు, అనకూడని మాట మాట్లాడలేదు. ఇది కూడా ఏంటంటే పోలింగ్ అయిపోయాక పెట్టేసరికి ఆయన చాలా నిజం చెప్పాలంటే ఆయన చాలా ఓపికగానే చెప్పుండొచ్చు. నిజంగా ఆయనకు ఉన్నటువంటి ఆవేశాన్ని కావచ్చు, కోపం అంటే మంచి ఆలోచనాపరుడు కాదనట్లా, దాంతోపాటు ఆయనకున్న ఆవేశానికి ముఖమే కొట్టేట్టు మాట్లాడతాడు. ఆ విధంగా మాట్లాడకుండా చాలా కంట్రోల్గానే మాట్లాడాడు ఆయన. కానీ కింద ఉన్నటువంటి కేడర్లో, కార్యకర్తల్లో, రాత్రింబవళ్ళు కష్టపడి జీవితాల్లో రోడ్డు మీద పడేసుకున్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఎంతోమంది ఈసారి జనసేన పార్టీ అధికారంలో రావాలి, అదే కూటమి అధికారంలో రావాలి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని ఎంతో ఆశతో ఎదురు చూసి కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్న వారు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, సైలెంట్గా ఉండవలసింది పోయి ఈ విధంగా చేసి నాకు రాజకీయాలతో సంబంధం లేని మాట్లాడతాం అంటే మరి వీళ్ళందరూ ఏమైపోతారు? వీళ్ళందరి కష్టం ఏమైపోద్ది? ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. కాకపోతే సరే మా నాయకులు ఏమనుకుంటారో, వారు ఒక ఫ్యామిలీ కదా అని కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నారు. అక్కడికి కొంచెం కంట్రోల్ చేసుకునే వాళ్ళు కొంచెం లైన్ దాటి బయటకు వచ్చి అది కూడా మాట్లాడుతున్నాను, నేను కాదంటలేదు. కానీ ఇవన్నీ కూడా ఎవరు ఆలోచించుకోవాలంటే ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది అల్లు అర్జున్. రైట్. సరే మీకు వ్యక్తిగతంగా ఏ ఉన్నాయో, మీకు 4 గోళ్ల మధ్య జరుగుతున్నాయో మాకు తెలియదు, కానీ బహిరంగంగా ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లో ఒక మార్పు రావాలి, ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి ఎంతో మంచి కెరీర్ను వదులుకుని ఈ రోజు ప్రజల గురించి పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడకపోగా మరి ఈ విధంగా చేయడం ఏంటన్నది ప్రచారానికి వస్తాడేమని చూశారని. అలా రాకపోగా వాళ్ళు రాకపోయి ఇలా చేయడం అంటే అవతల వ్యక్తి ప్రచారానికి వెళ్ళడం అనేది ఎంతవరకు సమంజసమో ఆయనకి ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక పరిధి దాటితే ఎలా ఉంటాయంటే కంట్రోల్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు పని చెప్పినా ఆగరం, నాగబాబు గారు చెప్పినా ఆగరం, చిరంజీవి గారు చెప్పినా ఆగరం. అంటే చిరంజీవి గారికి కూడా రాజకీయాల్లో ఇతర పార్టీల్లో కూడా అనేక మంది స్నేహితులు ఉన్నారు. మరి ఆయనేమి ఆ స్నేహం గురించి ప్రచారానికి వెళ్ళలేదే. అంటే ఒక విధంగా అన్నిటినీ వదులుకుని రాష్ట్రం గురించి ఆలోచించుకుంటా ఒక పక్క నిలబడుతున్నప్పుడు వాళ్ళకి సపోర్టివ్గా ఉండగా వాళ్ళకి పోగా ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదనేదే అభిమానుల్లో కానీ కార్యకర్తల్లోనే అంత భావన. దానికి ఏ విధంగా సమాధానం చెప్తా అంటే సమాధానం చెప్పలేడు. ఆయనే ఆల్రెడీ నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నా స్నేహితులని చెప్పి ఏదో తప్పించుకున్నాడు ఆయన. కానీ ఇది కరెక్ట్ కాదు, ఎంతవరకు సమంజసం అన్నది మీరు ఆత్మపరిశీలన చేసుకుని మాత్రమే మనం చెప్పగలం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.